ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్. నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తున్నామని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరో కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదుకు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దు నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019, 14, 24లో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్సిడీస్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఏమంటారు పకడ్బందీగా ఈ కేసుని చూస్తున్నాయి. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో, ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాన్ని మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాము మనం అని. ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు, పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్, IAS ఆఫీసర్ ఆయన, ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ, వెంకటేష్ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే one of the reasons for the drop in revenue collection from liquor sales in the district is due to the new liquor policy in neighboring state of Andhra Pradesh. ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట. కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోతే మనకేం సంబంధం అంటే, దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే, పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు, ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది. పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన, నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేల్స్ తగ్గిపోయాయి అని. అదే కాదు, తెలంగాణ పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. ఏమని, ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో, ఇది కూడా నేను చెప్పింది కాదు, తెలంగాణ పత్రికల్లో వచ్చింది, గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది. సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతోంది. ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు, కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే. మన అటుపక్క ఉన్న కర్ణాటక, ఇటుపక్క ఉన్న తెలంగాణ, ఈ 2 ఇంక్లూడింగ్ తమిళనాడు, ఈ 3 స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి. నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి, ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి. గత సంవత్సరం 3 నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం 3 నెలల్లో 10% ఆదాయం, 10% లిక్కర్ సేల్స్ పెరిగింది. వాళ్ళ దగ్గర తగ్గాయి. వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గాయంటే వాళ్ళు చెప్పే కారణాలు అంటే ఆంధ్ర యొక్క పాలసీ చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఆంధ్ర పాలసీ ఇంత బాగున్నప్పుడు మరి ఇంతకుముందు నేను చెప్పాను ఏమని, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 10% లిక్కర్ సేల్స్ తగ్గింది, దాన్ని పెరిగింది. మరి లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చింది? లాస్ట్ టైం ఎందుకు అసలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు పోయి కొనేవాళ్ళు ఎందుకు కొన్నారు? ఆరోగ్యాలు ఎందుకు చెడిపోయినాయి? ఎందుకు అంటే
మద్యపానం నిషేధాన్ని బాగా వినండి, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా గాంధీ జయంతి నాడే, ఆయనకి ఎంత మంచి డేట్ దొరికిందో కూడా, గాంధీ జయంతి నాడే అక్టోబర్ 2వ తేదీని ఆయన కొత్త మద్యం పాలసీతో రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్నీ మావే, ఆదాన్ డిస్టిలరీస్ అని ఇంకో పెట్టి ఈ డిస్టిలరీకి ఏ పార్టీ వాళ్ళైనా సరే, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, ఇంకోరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళే ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళందరి దగ్గర డిస్టిలరీస్ని వీళ్ళు సొంతానికి తీసుకునేశారు, అంటే లీజ్ తీసుకునేశారు. లీజ్ తీసుకునేసి మొత్తం వీళ్ళు చెప్పిన ఇంతకుముందు ప్రముఖ బ్యాండ్లకి వాళ్ళు జాబ్ వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, మేము